హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియోలో నేను రీసెంట్గా డిజైన్ చేసిన మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ని చూపిస్తాను. అండ్ వాటికి ఎంత ప్రైస్ అయింది, టోటల్ అవుట్ఫిట్ అయిపోయేసరికి అంతా కూడా డీటెయిల్గా షేర్ చేస్తానండి. అండ్ మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ ఓన్లీ పార్టీ వేరే కాకుండా డైలీ వేర్ అవుట్ఫిట్స్ కూడా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ వీడియోని ఈ బ్లాక్ డ్రెస్ చూపిస్తూ స్టార్ట్ చేసేస్తాను. ఈ డ్రెస్ అయితే చూడడానికి ఎంత సింపుల్గా ఉందో కదా, బట్ బబ్లీ వేసుకుంటే చాలా బాగుందండి. తనకి బాగా యాప్ట్ అయింది కూడా. యాక్చువల్గా ఈ డ్రెస్ డిజైన్ చేద్దామని అనుకోలేదు, బట్ నేను బో పెట్టాను కదా, ఆ ఫ్యాబ్రిక్ వల్ల ఈ డ్రెస్ డిజైన్ అయ్యిందనమాట. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే నేను పొంగల్ టైంలో మహిళా కలెక్షన్స్లో ఈ ఫ్యాబ్రిక్ బాగుందని చెప్పి పర్ మీటర్ 800కి తీసుకున్నానండి. బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తో వర్క్ వచ్చిందనమాట. బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే మాక్సిమం చాలా శారీస్కి ఈజీగా పేరప్ చేయొచ్చు కదా అనుకున్నాను, కానీ పొంగల్ నుండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అసలు కుదరలేదు. చెల్లి మ్యారేజ్ టైంలో అయినా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసి పెట్టుకుంటే దేనికైనా వేసుకోవడానికి ఉంటుంది కదా అనుకున్నాను, బట్ అప్పుడు కూడా ఫుల్ హడావుడి కదా, నేను స్టిచ్ చేయడం అస్సలు కుదరదని చెప్పి భీమడోల్లోనే ఒక బొటిక్లో ఇచ్చానండి ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ హెవీగానే ఉంది కాబట్టి జస్ట్ ఫ్రంట్ నెక్ ఇలా స్టార్ షేప్లో వైడ్ నెక్ పెట్టించి బ్యాక్ కట్ వర్క్లో డ్రాప్ ఇమ్మన్నాను. చూడ్డానికి బ్లౌజ్ చాలా నీట్గా స్టిచ్ చేశారు అనిపిస్తుంది, కానీ అస్సలు ఫిట్టింగ్ సెట్ అవ్వలేదండి. ఫ్రంట్ నెక్ మొత్తం లూజ్ అయిపోయింది అనమాట, సైడ్స్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా వేసుకున్న వెంటనే బ్యాక్ బటన్ కూడా టప్ అని ఊడిపోయింది అనమాట. అండ్ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసినందుకు 1200 తీసుకున్నారండి. నాకైతే అసలు వర్త్ అనిపించలేదు. కొంచెం స్టిచ్చింగ్, ఫినిషింగ్, ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉండుంటే అంత అనిపించకపోతుందేమో. దట్టు నా బ్లౌజెస్, డ్రెస్సెస్ నేనే డిజైన్ చేసుకుంటూ ఉంటాను కదా, సో ఒకటే అనిపించింది, ఏదో ఒక రోజు టైం కుదుర్చుకుని ఒక 2 hours కష్టపడి బ్లౌజ్ని స్టిచ్ చేసుకుని ఉంటే ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అయ్యేది. ఆ 1200తో ఇంకొక ఫ్యాబ్రికే తీసుకోవచ్చు కదా అనిపించిందండి. ఇంకా నేనైతే ఏదో అలా సెట్ చేసేసాను నాకు సెట్ అయ్యేలాగా. బట్ బ్లౌజ్ 2000 రూపీస్ అయ్యింది కదా, దీనికి ఏదో ఒక శారీ పేరప్ చేయడం ఎందుకు, దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే ఏదైనా శారీ తీద్దామని చెల్లి మ్యారేజ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా షాప్స్లో చూసాను, బట్ ఏది అంతగా యాప్ట్ అవ్వలేదు. ఇంకా అలా కాదు అని ద్వారపూడి మహిళా కలెక్షన్ షాప్కి వెళ్తే ఈ బ్లాక్ కలర్లో ప్యూర్ చిఫాన్ ఫ్యాబ్రిక్ ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ బుటీస్ వస్తాయి, బార్డర్ అయితే రాలేదు. బట్ ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్కి బాగా యాప్ట్ అయిందని తీసుకున్నాను. బట్ ఇలా బ్లౌజ్కి ఈ ఫ్యాబ్రిక్ని పేరప్ చేస్తే ఏదో తక్కువైంది అనిపించింది. అప్పుడు మళ్ళీ ఆ బార్డర్ బండిల్ తీసుకున్నానండి. బండిల్ వచ్చేసి 280 రూపీస్ పడింది. కట్ వర్క్ బార్డరే, బట్ నాకు కట్ వర్క్ ఇటువైపుకి వస్తే ఇష్టం ఉండదన్నమాట. సో నేను లోపలికి కట్ వర్క్ వచ్చేలా అలా జాయిన్ చేసేసానండి. ఓన్లీ ఈ 5.5 meters శారీ విత్ లేస్ 1800 పడిందండి. ఫైనల్గా ఈ బ్లాక్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయింది. ఇంకా ఇది బాగుండేసరికి బబ్లీ కూడా మ్యాచింగ్ ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ని డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కానీ బబ్లీ డ్రెస్కి ఫ్యాబ్రిక్ కొందామని షాప్కి వెళ్తే ఫ్యాబ్రిక్ అయిపోయింది. నేను కూడా పర్టికులర్గా అదే ఫ్యాబ్రిక్తో డిజైన్ చేయాలి అని అనుకోలేదండి. బ్లాక్ కలర్ ఏదైనా టిష్యూ ఫ్యాబ్రిక్ చూసాను, లేదు తెప్పిస్తా అన్నారు. ఓకే, అది వచ్చిన తర్వాత మగ్గం వర్క్ చేద్దాం అనుకున్నాను. నేను మర్చిపోయాను, షాప్ వాళ్ళు మర్చిపోయారు. అలా డేస్ గడిచిపోయాయి, బర్త్డే మంత్ వచ్చేసింది. సర్లే పొంగల్ టైంలో అయినా ఫ్యాబ్రిక్ తీసుకుని మగ్గం వర్క్ చేద్దాము, అప్పుడు మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ వేద్దాం అని లైట్ తీసుకున్నాను. బట్ అనుకోకుండా ఏలూరు డిమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఫ్యాబ్రిక్ షాప్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదని గూగుల్ చేస్తే దాన్వి ఫ్యాబ్రిక్స్ స్టోర్ చూపించిందండి. సరదాగా చూద్దామని వెళ్ళాము. అనుకోకుండా సేమ్ ఫ్యాబ్రిక్ 2.5 meters మాత్రమే ఉంది. ఏదో బబ్లీ ఫ్రాక్ కోసమే అలా ఫ్యాబ్రిక్ ఉన్నట్టుగా ఇంకా 2.5 meters ఫ్యాబ్రిక్ని తీసుకుని ఇలా సింపుల్గా డిజైన్ చేసేసానండి. ఫ్రంట్ వీనెక్, బ్యాక్ కూడా డీప్ వీనెక్ పెట్టాను. జస్ట్ ఈ సింపుల్ ఫ్రాక్ని హైలైట్ చేయడానికి ఆ డిజైనర్ ఫ్యాబ్రిక్తో అలా బో చేసి సెంటర్లో పెట్టానండి. అంతే, డ్రెస్ లుక్కే చేంజ్ అయిపోయింది. చిన్నపిల్లల ఫ్రాక్స్ మరీ హెవీగా ఏమి డిజైన్ చేయక్కర్లేదు, ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుని అలా ఏదైనా బో లేదంటే ఫ్లవర్స్ యాడ్ చేస్తే చాలు, రెడీమేడ్ లుక్ వచ్చేస్తుందండి. మాక్సిమం షాప్లో పిల్లల ఫ్రాక్స్ చూసినప్పుడు ఫ్రాక్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, బట్ ఆ ఫ్రాక్స్కి ఏదైనా బో లేదంటే బెల్ట్ స్టోన్స్తో వచ్చి అలా హైలైట్ అవుతూ ఉంటాయి కదా. ఇంకా ఈ ఫ్రాక్కి క్యాన్ అసలు యాడ్ చేయలేదండి. క్యాన్ లేకపోయినా ఫ్రాక్ ఫ్లేర్ ఎక్కువ రావాలి, బార్బీ లుక్ రావాలి అంటే మనము నెట్ని ఇలా లేయర్స్ కింద స్టిచ్ చేసుకుంటే చాలు. నేను 3 meters నెట్ ఫ్యాబ్రిక్ తీసి అలా 3 layers కింద డిజైన్ చేశానండి.
3 మీటర్సే కాకుండా 5 మీటర్స్ నెట్, 10 మీటర్స్ నెట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక లైనింగ్ నెట్ కింద క్రేప్ వేసాను, క్రేప్ కింద కాటన్ వేసానండి. 10 మీటర్స్ నెట్ తీసుకుంటే ఈ క్రేప్ అండ్ కాటన్ లైనింగ్ పైన కూడా ఒక లేయర్ కింద స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ బౌన్సీగా వస్తుంది ఫ్రాక్. నేను ఈ డ్రెస్సెస్ పబ్లిక్కి మధ్య మధ్యలో స్కూల్కి కూడా వేస్తానండి. అందుకే ఎక్కువ లేయర్స్ నెట్ అయితే యాడ్ చేయలేదు. మరీ బౌన్సీగా ఉన్నా తనకు అంత ఫ్రీగా ఉండదేమో అని చెప్పి ఎప్పుడైనా పార్టీ వేర్కి వేస్తే మాత్రం అలా ఎక్కువ నెట్ తీసుకుని స్టిచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక బ్యాక్ డీప్ వీనెక్ పెట్టాను కాబట్టి జిప్ అయితే వేయలేదండి. జస్ట్ ఒక ఊక్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా స్టిచ్ చేయలేదు. ఓవరాల్గా బబ్లీ డ్రెస్ అయితే 1200 పడిందండి విత్ లైనింగ్స్, బో ఫ్యాబ్రిక్ అంతా కూడా. అది వద్దో కాదో మీరే కమెంట్ చేసేయండి. అండ్ ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఇలా బబ్లీకి నాకు మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ ఒకటైతే రెడీ చేసేసాను. నెక్స్ట్ బబ్లీ ఫేవరెట్ లెహెంగా చూపిస్తున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను పొంగల్ టైంలో తీసుకున్నాను, చెల్లి మ్యారేజ్ టైంలో వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా. ఈ ఫ్యాబ్రిక్ అరౌండ్ పర్ మీటర్ 1000 రూపీస్ పడిందండి బబ్లీకి. అండ్ నా కోసం టోటల్ 6 మీటర్స్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నెట్ 20 మీటర్స్ తీసుకున్నానండి. ఆ 20 మీటర్స్ నెట్ నా లెహెంగా స్టిచ్ చేయడానికి కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ వీడియోలో చూపించే ప్రతి అవుట్ఫిట్కి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. నా లెహెంగా అయితే చెల్లి మ్యారేజ్ ముందే డిజైన్ చేసేసానండి, కానీ బబ్లీ అలా డిజైన్ చేయడం అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఆ నెట్ సేమ్ షేడ్ ఎన్ని షాప్స్లో చూసినా అస్సలు దొరకలేదు. నేనే కాదు, ద్వార్పూర్ షాప్ పైన కూడా చాలా ట్రై చేశారు సేమ్ షేడ్కి. ఇక ఆ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఉన్న ఆరెంజ్ కలర్, లేదంటే మస్టర్డ్ ఎల్లో కలర్, లేదంటే క్రీమ్ కలర్ నెట్ అయినా వేయచ్చు. బట్ నాకేంటంటే బబ్లీ డ్రెస్ నా డ్రెస్ సేమ్ యాజ్ మ్యాచింగ్ ఉండాలి అన్నట్టుగా ఈ కలర్ నెట్ దొరికే వరకు నేనైతే బబ్లీ డ్రెస్ డిజైన్ చేయలేదండి. ఇంకా నెట్ కోసం చూసి చూసి నాకు విసుకొచ్చేసింది అనమాట. దట్ మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా మ్యాక్సిమం డిజైనర్ లెహెంగాసే వేసుకుంటూ ఉంటానన్నమాట. కనీసం చెల్లి పెళ్ళికైనా పట్టు చీరలు వేసుకోవాలనిపించి ఇంకా లైట్ తీసుకుని బబ్లీ బర్త్డేకి డిజైన్ చేద్దాం అనుకున్నాను. ఇక చెల్లి పెళ్లి తర్వాత ద్వార్పూర్ షాప్ అయిన నెట్ ఫ్యాబ్రిక్ తెప్పిస్తే అప్పుడు డిజైన్ చేశాను. ఈ డ్రెస్కి ఇంత స్టోరీ ఉందన్నమాట. ఈ లెహెంగాకి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫుల్ సర్కిల్ అంబ్రెలా కటింగ్ చేశానండి. ఆ కటింగ్కి ఫ్యాబ్రిక్ చాలా గేర్ వస్తుంది కదా, దానికి మళ్ళీ 10 మీటర్స్ నెట్ని ఇలా కూర్చోపెట్టానమాట. మీరు చూస్తే ఒక చిన్న పార్ట్లోనే అంత నెట్ని యూజ్ చేశాను కదా. ఇలా ఎక్కువ నెట్ని యూజ్ చేసి ప్రిల్స్ పెడితేనే లుక్ బాగుంటుందండి. తక్కువ నెట్ యూజ్ చేసి ప్రిల్స్ పెడితే అంత లుక్ ఉండదు, లోపల లైనింగ్ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అఫ్ కోర్స్ అది బాగానే ఉంటుంది, బట్ ఇది ఉన్న లుక్ అది రాదనమాట. ఇక లోపల లైనింగ్ కూడా ఫుల్ సర్కిల్ అంబ్రెలా కటింగే చేశానండి. ఎందుకంటే లోపల క్యాన్ వేసినా నొక్కకుండా లుక్ బాగుంటుందని చెప్పి. నా క్యాన్ స్కర్ట్, బబ్లీ క్యాన్ స్కర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఆల్రెడీ ఛానల్లో షేర్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఈ లెహెంగాకి బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఒక సైడ్ స్ట్రాప్స్ పెట్టాను, ఇంకొక సైడ్ 3 లేయర్స్ రఫిల్ హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశానండి. బ్యాక్ ఉక్సే అనమాట, ఇంకా అప్పటికి స్టిచ్ చేయలేదు. నేను ఈ వీడియో దసరా హాలిడేస్లో తీసానండి. యాక్చువల్గా ఈ వీడియో తీసానన్న విషయమే మర్చిపోయాను అనమాట. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు బబ్లీ లెహెంగాస్ వీడియో చేయమన్నారు. అప్పుడు గుర్తొచ్చింది ఈ వీడియో ఉంది కదా అని. సో అందుకే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈ డ్రెస్ బబ్లీకి ఫేవరెట్ ఎందుకంటే ఈ చున్నీ ఉండడం వల్ల అనమాట. బబ్లీ చిన్నప్పటి నుండి అమ్మ నాకు చున్నీ డ్రెస్ కావాలి, చున్నీ డ్రెస్ కుట్టు అని అడుగుతూ ఉంటుంది. సరే బబ్లీ బర్త్డేకి డ్రెస్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి తనకి నచ్చినట్టుగా చున్నీ పెడదాము ఈ లెహెంగాకి అని చెప్పి ఆ నెట్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని అలా డిజైన్ చేశానండి. కానీ ఈ డ్రెస్ని బబ్లీ బర్త్డేకి కాకుండా సందీప్ మ్యారేజ్కి వేసానండి. కొంచెం ఈ డ్రెస్ ఆడుకోవడానికి అంత ఫ్రీగా ఉండదు కదా, బర్త్డే రోజున ఫ్రీగా ఆడుకోవడానికి ఆ బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ రీసెంట్ డేస్లో నేను డిజైన్ చేసిన వాటిలో నా ఫేవరెట్ లెహెంగా అనమాట. వెయిట్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే నెట్ 20 మీటర్స్ యూజ్ చేశాను కదా. అవును, మీరు అనుకోవచ్చు నెట్ డైయింగ్ వేయించవచ్చు కదా సేమ్ కలర్ లేకపోతే అని. బట్ డైయింగ్ వేస్తే సేమ్ యాస్టీస్ కూడా రాకపోవచ్చు, ఒక 95% వస్తుంది అన్నారు. ఇంకా దట్టు 2 మీటర్స్ 3 మీటర్స్ కాదు కదా, ఒక 16 మీటర్స్ నెట్ కావాలి. 16 మీటర్స్కి డైయింగ్ ఏమేస్తానని చెప్పి అలా లైట్ తీసుకున్నానండి. ఇక నా లెహెంగా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫుల్ సర్కిల్ అంబ్రెలా కటింగ్లో కటింగ్ చేసి, బట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి నెట్ ఫ్యాబ్రిక్ని డైరెక్ట్ అటాచ్ చేస్తూ ప్రిల్స్ పెట్టలేదు. లోపల ఇంకొక లేయర్ నెట్ని వేసి దానికి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ని ఫ్రిల్స్ పెట్టానండి. నేను టోటల్ 20 మీటర్స్ నెట్ని యూజ్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు ఒక చిన్న బిట్లో ఎంత నెట్ని యూజ్ చేశాను. ఈ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్రెడీ ఛానల్లో ఉందండి. నేను అందుకే బబ్లీ లెహెంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో షేర్ చేయలేదు, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కదా, జస్ట్ మెజర్మెంట్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను పైన మెయిన్ ఫ్యాబ్రిక్కి లేస్ని అటాచ్ చేశాను, అక్కడ డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రిల్స్ని పెడతాం, అదే కదా డిఫరెన్స్ అని వీడియో అయితే షేర్ చేయలేదు.
చేయలేదు. ఇక నా లెహెంగా కూడా లోపల సాటిన్ లైనింగ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాలోనే డిజైన్ చేశానండి. అండ్ బబ్లీ లెహెంగాకి నేను లేస్ని అటాచ్ చేయలేదు కదా, బట్ నా లెహెంగాకి మాత్రం ఆ బార్డర్లో లేస్ని జాయిన్ చేశానండి. ఒక బండిల్ మొత్తం పడిపోయింది, 9 మీటర్స్ ఉంటుంది. 350 ఆర్ 400 రూపీస్ పడినట్టుందండి బండిల్ మొత్తం కూడా. ఇక బ్లౌజ్ని అయితే ప్రిన్సెస్ కట్ పెట్టి సింపుల్గానే డిజైన్ చేసేసాను. హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేశానండి, 2 లేయర్ రఫిల్ హ్యాండ్స్ పెట్టి. యాక్చువల్గా చెల్లి మ్యారేజ్కి వేసుకునేలా ఉంటే మొత్తం ఆ డిజైన్ని కద్దానా వర్క్తో మగ్గం వర్క్ చేద్దాము అండ్ నెక్ బార్డర్ హ్యాండ్స్కి బార్డర్లో నెట్ పెట్టిద్దాము అని మంచిగా అనుకున్నాను. బట్ అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఇంక ఇలా సింపుల్గా డిజైన్ చేసేసానండి. ఇలా కూడా బాగుందండి హ్యాండ్స్కి రఫిల్ హ్యాండ్స్ పెట్టడం వల్ల. అండ్ ఈ బ్లౌజ్ని ఇలాంటి ప్లెయిన్ శారీస్ దేనికైనా సరే ఈజీగా పేరప్ చేయొచ్చు. యాక్చువల్గా వీడియో తీసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి, కాకపోతే అప్పుడు దసరా టైం కదా మైక్ సౌండ్స్ అన్నీ రావడంతో క్లారిటీ లేదని చెప్పి మళ్ళీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అందుకే వీడియోలో వాయిస్కి నా మాటలకి సింక్ అవ్వట్లేదండి. ఇక నేను ఓనీ అయితే నెట్టే యూజ్ చేశాను అనమాట. బట్ బబ్లీ కోసం నెట్ తెప్పించాను కదా, అది కూడా సేమ్ యాస్టీస్ కాదు, కొంచెం అయితే లైట్ షేడ్ అనమాట, అంత తెలియట్లేదు. ఇక లెహెంగాకి వేసిన లేసు అండ్ ఓనికి వేసిన లేసు రెండు వేరండి. ఈ ఓనికి వేసిన లేస్ అయితే బండిల్ 750 రూపీస్ 800 అలా పడింది అనమాట. బట్ చాలా బాగుంది. ఆ లేస్ వల్ల ఓనీ హైలైట్ అయింది, ఈ లెహెంగా కూడా లుక్ వచ్చింది అనమాట. ఈ మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ ప్రైస్ అయితే బిలో 10,000 అయిందండి, విత్ లేసెస్ లైనింగ్స్ అన్ని కలిపి అనమాట. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ 1000 రూపీస్ ది కౌంట్ 500 400 300 ఆ రేంజ్ లో తీసుకుంటే సేమ్ ప్యాటర్న్ లో మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ ని ఒక 5000 బిలో బడ్జెట్ లో కూడా డిజైన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా పొంగల్ టైంలోనే తీసుకున్నాను. పర్ మీటర్ 200 అనుకుంటా, 5 మీటర్స్ తీసుకున్నానండి. బబ్లీకి నాకు మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ డిజైన్ చేద్దాము, ఏదైనా డైలీ వేర్కి కానీ బయట షాపింగ్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కుర్తీస్ బాగుంటాయని చెప్పి 5 మీటర్స్ ఫ్యాబ్రిక్లో 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్తో నేను ప్యానెల్ కుర్తీ అయితే డిజైన్ చేశానండి. నేను ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచింగ్ వీడియోస్ షేర్ చేశాను, బట్ ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే జస్ట్ ఒక ఐడియా ఉంటుంది కదా కుర్తీని కూడా ఇలా డిజైన్ చేయొచ్చు అని చెప్పి అని షేర్ చేస్తున్నాను. 24 ప్యానెల్స్తో ఈ కుర్తీని అయితే డిజైన్ చేశానండి. అసలు వేసుకుంటే ఏదో రెడీమేడ్ కుర్తీ కిందే ఉంటుందన్నమాట, స్టిచ్ చేసినట్టు అస్సలు ఉండదు. అండ్ ఆ 24 ప్యానెల్స్ కూడా వేస్ట్ పార్ట్ నుండి కాకుండా షోల్డర్ నుండి బాటమ్ వరకు వస్తాయండి, ఇంకా మధ్యలో అటాచ్మెంట్ ఏమి ఉండదు. అండ్ ఎప్పుడైనా డ్రెస్సెస్ రెడీమేడ్ లుక్ రావాలి అనుకుంటే మాత్రం జస్ట్ బోట్ నెక్ పెట్టి సెంటర్ వీస్లిట్ ఇస్తే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి క్లాసీగా. నేను బోట్ నెకే పెట్టాను. అండ్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ మరీ పల్చగా లేదు కాబట్టి నేను లైనింగ్ అయితే వేయలేదండి. ఇక హ్యాండ్స్ కూడా నార్మల్ ఎల్బో హ్యాండ్సే పెట్టాను అనమాట. నెక్స్ట్ బబ్లీ డ్రెస్ని ఆ ఫ్యాబ్రిక్కి తగ్గట్టుగానే చాలా సింపుల్గా డిజైన్ చేశాను. బబ్లీకి షార్ట్ ఫ్రాకే అనమాట. నెక్ అయితే స్క్వేర్ నెక్ పెట్టేశానండి. హ్యాండ్స్ ఆ రౌండ్ మొత్తం కాకుండా జస్ట్ షోల్డర్ దగ్గర హ్యాండ్ వచ్చేలాగా చిన్న రఫిల్ హ్యాండ్ పెట్టాను. ఇక బో అయితే కనిపించని బో, జస్ట్ స్టైల్గా అనమాట. ఇక బ్యాక్ నెక్ హైలైట్ అనమాట, డీప్ వీ నెక్ పెట్టానండి. ఈ డ్రెస్ సింపుల్గా ఉన్న బబ్లీ వేసుకుంటే అసలు ఎంత బాగుందో. ఆ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అంత లుక్ ఉండవేమో అనిపించింది. ఒక్కొక్కసారి సింపుల్గా ఉన్న డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కదా, మనకి యాప్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ డ్రెస్ అయితే రీసెంట్గానే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా చూడకపోతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేసేయండి. ఈ డ్రెస్ యాక్చువల్గా శారీని మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. ఒక 6-5 ఇయర్స్ బ్యాక్ శారీ నాకు సెట్ అవ్వలేదని వేసుకోవట్లేదు. ఇక ఇలా మామ్ అండ్ డాటర్ అవుట్ఫిట్స్ అయితే చేసేసానండి. శారీలో ఒక 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి నా డ్రెస్ అయితే డిజైన్ చేశానండి. ఈ డ్రెస్ కూడా ప్యానెల్ ప్యాటర్న్ అనమాట, కాకపోతే ఇందాక డ్రెస్ షోల్డర్ నుండి బాటమ్ వరకు ప్యానెల్స్ పెట్టాను కదా, ఇది మాత్రం వేస్ట్ పార్ట్ నుండి ప్యానెల్స్ వస్తాయి, 16 ప్యానెల్స్ అనమాట. ఇక నెక్ అయితే రౌండ్ కమ్ వీ కింద పెట్టాను. ఇక హ్యాండ్స్ అయితే నా ఫేవరెట్ పఫ్ హ్యాండ్స్ పెట్టానండి. నేను మ్యాక్సిమం ఏదైనా ఫ్యాబ్రిక్ అంత హైలైట్ అవ్వదు అనిపిస్తే పఫ్ హ్యాండ్సే పెడతాను. ఆ హ్యాండ్స్ వల్ల అయినా డ్రెస్ హైలైట్ అవుతుందని చెప్పి, లేదంటే రఫిల్ హ్యాండ్స్ అనమాట. ఆ 2 ప్యాటర్న్స్ నా ఫేవరెట్ హ్యాండ్ డిజైన్స్ అండి. బట్ ఈ హ్యాండ్ పెట్టకపోయినా ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ పైన డ్రెస్ అయితే చాలా బాగా హైలైట్ అయింది. ఇక లైనింగ్ కూడా ప్యానెల్ ప్యాటర్న్లోనే స్టిచ్ చేస్తాను. మనము డ్రెస్కి ప్యానెల్స్ పెట్టకపోయినా ప్లీట్స్ పెట్టినా సరే లోపల లైనింగ్ ప్యానెల్ ప్యాటర్న్లో స్టిచ్ చేస్తే టమ్మీ ఎత్తినట్టుగా కాకుండా అక్కడ లుక్ బాగుంటుంది. నెక్స్ట్ శారీలో మిగిలిన 1.5 మీటర్ ఫ్యాబ్రిక్తో ఇలా సింపుల్గా బబ్లీకి డ్రెస్ని డిజైన్ చేశానండి. యాక్చువల్గా ఆ ఫ్యాబ్రిక్ పైన వచ్చిన ఫ్లవర్స్ కలర్ ఆరెంజ్ పర్పుల్తో ఏదైనా బెల్ట్ పెట్టచ్చు. నాకు ఎందుకు ఇలా సింపుల్గా ఉంటేనే ఈ డ్రెస్ బాగుంటుంది అనిపించింది. సో జస్ట్ నెక్ ప్యాటర్న్స్తో డ్రెస్ని హైలైట్ చేశానండి. ఫ్రంట్ స్క్వేర్ నెక్,
బ్యాక్ కూడా అలా స్క్వేర్ డ్రాప్ పెట్టాను అనమాట. ఇక హ్యాండ్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. బుట్ట హ్యాండ్స్ పెట్టాను, అది కూడా చిన్న బుట్ట అనమాట. హ్యాండ్ మొత్తం టైట్గా లాక్ చేయదు, కొంచెం పైకి లేస్తుంది అనమాట ఈ బుట్ట. యాక్చువల్గా ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో రికార్డ్ చేయలేదండి. ఈ ప్యాటర్న్లో మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కమెంట్ చేయండి, ఫర్దర్ వీడియోస్ షేర్ చేస్తాను. ఇక నేను వేసుకున్న శారీ డీటెయిల్స్ అయితే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నదే. నాకు ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టం అనమాట. ఈ శారీ వార్పూడి మహిళా కలెక్షన్ షాప్లోనే తీసుకున్నానండి. అండ్ అక్కడే ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకుని దానికి తగ్గట్టుగా మల్టీ కలర్ లేస్ తీసి శారీకి లేస్ని జాయిన్ చేసి ఈ బ్లౌజ్నేమో రఫుల్ హ్యాండ్స్ కింద డిజైన్ చేయించుకున్నాను. అప్పటికి నాకు స్టిచ్చింగ్ రాదనమాట. ఈ రఫుల్ హ్యాండ్ కింద కాటన్ లైనింగ్, నార్మల్ హ్యాండ్ కింద డిజైన్ చేయించాను. ఇదన్నమాట శారీ డీటెయిల్స్. ఈ వీడియోలో నేను చూపించిన మామ్ డాటర్ అవుట్ఫిట్స్ కలెక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.